నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. సర్వాతీతుడైన సర్వోన్నతుడైన దేవుడు మానవులలో అతి వినయవంతులను ప్రేమిస్తున్నాడు. ఆయన అత్యున్నత పరలోకంలో ఉన్నాడు, అతిగా అణిగిపోయిన హృదయంలోనూ ఉన్నాడు. నిర్గమకాండం 25:8 ఉన్నట్లుగా దేవుడు మనుషుల దగ్గరికి రావడం, వారితో కలిసి నివసించుటకు ఇష్టపడడం, మనుషులు దేవుని చేరుకుని శాశ్వతంగా ఆయనతో ఉండేందుకు ఆయన ఒక మార్గాన్ని తయారు చేయడం, ఇదంతా పాపులమైన మన మీద ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమే కారణం. ఎవరైతే వినయము కలిగి పశ్చాత్తాప మనస్కులై ఉంటారో వారికి ప్రభువైన దేవుడు తన కృపగల వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడైనప్పటికీ వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసిస్తాను అంటున్నాడు. నలిగిన వారు అనే మాట పాపదాస్యంలో అణగద్రొక్కబడుతూ దాని నుండి విముక్తి పొందాలని నిర్ణయించుకోవడాన్ని సూచిస్తుంది. విపత్తులు వేదనల వల్ల హృదయం బద్దలైన వారి మధ్య నివసించి వారి ఆత్మలను ఉజ్జీవింపచేయడానికి, నూతన జీవం ప్రసాదించడానికి, తన సన్నిధి కాంతితో వారిని ఆదరించడానికి వచ్చాడు. 34వ సంకీర్తన 18వ చరణం. మనుషుల్లో ఈ స్థితి దేవునికి అతి ప్రియం. వారు దుఃఖాక్రాంతులుగా ఉండడం ఆయన ఉద్దేశం కాదు, కానీ వారిని శాశ్వతంగా ఆనందభరితులను చేసేందుకు అలాంటి స్థితి దేవునికి వీలు కల్పిస్తుంది. 51వ సంకీర్తన 17వ చరణం. చేసిన పాపం నిమిత్తం నిజమైన పశ్చాత్తాపం, దుఃఖం కలిగితే ఆ పాపిని దేవుడు క్షమిస్తాడు, స్వీకరిస్తాడు. విశ్వాసులంగా మనం దేవుని దృష్టికి ఇష్టలంగా మార్చబడి ఆయన మన యొద్ద నివాసం చేయాలి అంటే వినయమనస్కులుగా ఉండి విరిగి నలిగిన హృదయము దేవునికి బలిగా అర్పించే వారంగా ఉండాలి. ఆమేన్.